ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తుంది. ఇక ప్రస్తుత పాలక వర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇక ఏకసభ్య కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3 నెలలు పట్టే అవకాశం అయితే ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైన రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కిన పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్తు ఎన్నికల తర్వాతే పంచాయతీ నిర్వహించాలనే వాదన కూడా ఉంది. ఇక ఏపీలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన గడువును ఎస్ఈసి పొడిగించింది. ఫిబ్రవరి 7వ తారీఖున ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియగా ఈ నెల 18 వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావటానికి 3 నెలలు పట్టే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.